అలాగే సో ఈరోజు మన అనేటి ఇంటర్న్‌షిప్‌లో ఫస్ట్ డే అనమాట. సో ఈరోజు జస్ట్ మాది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుంటాం. కంప్లీట్ చేసుకొని రూమ్‌కెళ్ళిపోతాం. ఇప్పుడు మా బ్లాక్‌కెళ్తాం. మెకానికల్ బ్లాక్‌లో మాది. ఏరోడైనమిక్స్ ల్యాబ్‌లో అంట. సో అక్కడికెళ్ళి మా ఫార్మ్ సబ్మిట్ చేసుకొని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకుంటే రేపటి నుంచి క్లాసెస్ అంట. వాడు కూడా చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు ఇంటర్న్‌షిప్ ఎలా ఉంటదనేసి. బాగా ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. దీనికోసం మేము యాక్చువల్లీ ఆంధ్ర నుంచి ఎన్ఐటీ రౌర్కెలాకొచ్చాం. వచ్చాం. సో ఇది చూద్దాం. ఫస్ట్ టైమ్ అది ఇది కూడా. 30 డేస్ అన్నమాట ఇంటర్న్‌షిప్. మీకు ఈ రోజు డైలీ డే 1. సో డైలీ వ్లాగ్స్ అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. ఇంటర్న్‌షిప్ ఎలా అవుతుంది? ఎంత ప్రోగ్రెస్ చేస్తున్నాం? ఎంత ప్రొడక్టివ్‌గా ఉన్నాం? ఇక్కడ ఫుడ్ ఎలా ఉంది? మేము ఎక్కడెక్కడికెళ్తున్నాం? అన్నీ వ్లాగ్స్ పెడదాం అనుకుంటున్నాం. సో ఇప్పుడైతే బ్లాక్‌కెళ్ళి ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వచ్చేస్తాం. మీకు బ్లాక్ కూడా చూపిస్తాం అలాగే. బ్లాక్ చూపిద్దాం దా. సో ఇదే మన బ్లాక్ అంట. మెకానికల్ సైన్సెస్ బిల్డింగ్. బి లేదు బట్ బిల్డింగే ఇది. సో ఈ బ్లాక్‌లోనే మన ఇంటర్న్‌షిప్ అంతా అవుద్ది. ఎలాగుందో ఒకసారి ఒక లుక్ ఏద్దాం. క్యాంపస్‌కి వెళ్ళి వచ్చేసామన్నమాట. అక్కడ మన ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నాం. సో ఇప్పుడేంటంటే మనం హాస్టల్‌కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా మనం ఫుడ్‌కి వెళ్తాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 12 అయింది. నిన్నే వచ్చాము యాక్చువల్లీ. నిన్నొచ్చి మేము అసలు లగేజ్ సర్దుకోవడం, రూమ్‌లోకి చూసుకోవడం అన్నిటికి టైం అయిపోయింది. నిన్న లంచ్ ఏం పెద్ద అనిపియలేదు. డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ బాగుంది కానీ సో ఇవాళ లంచ్ ఎలా ఉంటదో చూద్దాం. ఇంకా మీరు వెళ్తున్నప్పుడు మేము మీకు ఈరోజు లంచ్ కూడా చూపిస్తాం. మీకు ఎన్ఐటీ రౌర్కెలా ఎలా ఉంది. మనం ఇప్పుడు స్టే చేసింది వచ్చేసి విఎస్ హాల్ అనమాట. ఇక్కడ డిఫరెంట్ హాల్స్ ఉంటాయి. సో బేసికల్లీ ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ ఉంటారు విఎస్ హాల్లో. దాంతోపాటు మన ఎవరైతే ఇలా ఇంటర్న్షిప్స్కి వస్తారో వాళ్ళు కూడా విఎస్ హాల్లోనే ఉంటారు. సో మీకు వీలైతే మీకు హాస్టల్ టూర్ కూడా చూపిస్తాం. అలాగే మీకు లంచ్ కూడా ఏముందో చూపిస్తాం. గైస్ మీ నంబరు ఆ హాస్టల్లో ఎన్నిసార్లు తప్పామంటే బస్సార్లు తిరిగినా బస్సార్లు రాంగ్ వేకి వెళ్ళాం మా రూమ్కి వెళ్ళడానికి. అంత వచ్చిన పెద్ద దగ్గర హాస్టల్ నుంచి ఉంది అది. మేము ఇక్కడ సాటర్డే మార్నింగ్ వచ్చాం అనమాట. ఇప్పుడు కూడా ఆ Sunday రూమ్ అనేది morning. మాకు అలవాటు అవ్వలేదు. సో చూద్దాం ఇంకా ఇంకా ఒక 2 days అయితే అదే అలవాటు అయిపోయింది. అలవాటు అవుతుంది అనమాట. రోటీ ఇచ్చారు. ఇది రాజ్మా అంట. ఇది యాజ్ యూజువల్ పెరుగు. ఇది ఆలు విత్ గార్లిక్. సో పప్పు తెలిసిందే కదా. ఇది కాకుండా ఇప్పుడు వెజ్ లో ఆప్షన్ ఏంటంటే అయితే రాజ్మా ఆరెల్స్ ఇదేదో దాని పేరు కూడా తెలియదు అది ఇచ్చారు. బట్ మేము రైస్ ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే ఇక్కడ చాలా దెబ్బగా ఉండదు బియ్యం, అందుకే రైస్ ప్రిఫర్ చేయట్లేదు. సో మా లంచ్ అయిపోయింది. లంచ్ చేసి ఇప్పుడే డే క్యాంటీన్ ఉంటది అనమాట. ఇక్కడ డే క్యాంటీన్ వచ్చాం. డ్రింక్ ఆర్ వాటర్ ఏం తీసుకున్నాను. ఇక్కడ వాటర్ అంత గొప్పగా ఏం లేవు. సో వాటర్ వేరే ప్రిఫర్ చేస్తున్నాం. అండ్ బై ద వే దిస్ ఇస్ వాష్ ఏరియా అంట. ఇక్కడ ఒక డే క్యాంటీన్ ఉంది. డే క్యాంటీన్ లో మనం ఏదైనా కొనుక్కోవచ్చు. ప్రైసెస్ ఆర్ ఆల్సో అఫోర్డబుల్. మామూలు కూడా వస్తున్నారు. సో ఇది కూడా చూపిస్తాం మీకు. సో ఇప్పుడే క్యాంపస్లో మేము ఈవినింగ్ స్నాక్స్ తినేసి వచ్చాం. మామూలుగా స్నాక్స్ ఏవి చాలేదంటే ఇదేదో బయట క్యాంటీన్ ఉందంట. ఆ క్యాంటీన్లో ఏమున్నాయో చూడడానికి వచ్చాం అనమాట. సో మా వాళ్ళందరూ సరదాగా అలా టూర్కి వచ్చారు. చాలా పెద్ద క్యాంపస్ ఇది చాలా. సో ఈ క్యాంటీన్లో ఏమున్నాయి చూసి నేను తినేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవడమే. వీలైతే ఇక్కడ కూడా ఒక చిన్న టూర్ ఇస్తాం మీకు. రూమ్ టూర్ ఈజ్ ఆల్సో దేర్. ఇదేనంట క్యాంటీన్. మా వాళ్ళందరూ ఎక్కడే ఉన్నారు. అటు మొత్తం దగ్గరికే వచ్చింది. సో లోపలికి వెళ్ళి ఒకసారి ఏమన్నా చూద్దాం. సో ఇప్పుడైతే డిన్నర్కి వెళ్తాం. మీకు మా రూమ్ ఎక్కడో చూపించలేదు కదా. ప్రెసెంట్ అయితే లాక్ చేస్తాం అనమాట. ఇదే మా రూమ్ 205. సో ఇక్కడ మాది సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటది డైనింగ్ హాల్. సో ఇప్పుడు డైనింగ్ హాల్కి వెళ్తున్నాం. విల్ మీట్ యు దేర్. ఇవాళ డిన్నర్ ఏం పెట్టారో చూపిస్తా. సో లెట్స్ టేక్ అవర్ ఫుడ్. మేమైతే మెస్కి వచ్చేసాం. ఆ ఫుడ్ తీసుకుందాం. ఇక్కడ వాయిస్ బాగా రాకపోతే అనుకోకండి. సో ఇది ఫ్రూట్ కస్టర్డ్. ఇది ఇది శనగలు పన్నీర్ బటర్ మసాలా అంట. ఇది యాక్చువల్లీ మన భాషలో చెప్పాలంటే పొటల్స్ అండ్ ఆలు. ఇది చాలా బాగుంది. సో ఇవాళ ఓవరాల్ గా ఇవాళ మొత్తం ఫుడ్ అంతా చాలా బాగుంది. సో ఈ ఫుడ్ ఫినిష్ చేశాక కలుద్దాం. మామూలు కూడా అందరూ మొదలెట్టేశారు ఆల్రెడీ.